హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో కీర్తన గ్రంథం 55వ కీర్తన 21వ వచనాన్ని చదువుతున్నాం. వారి నోట మాటలు ఇదిగో వెన్నవలే మృదువుగానున్నవి, అయితే వారి యొక్క హృదయము కలహములతో ఉన్నది. వారి మాట చమురు కంటే నునుపుగా ఉన్నవి, అవి పారదోసినటువంటి కత్తులు వలె ఉన్నాయి అని చెప్తున్నారు. ఈ పూట వాక్యములో వారి నోట వెన్న వలె మృదువైన మాటలు, చమురు వలె నునువైన మాటలు ఉన్నాయి, కానీ వాళ్ళ హృదయములో కలహము ఉన్నది. ఈ వాక్యములో దేవుడు వాక్యం వింటున్నారు, దేవుడు వాక్యం చదువుతున్నారు. దేవుని వాక్యమును వింటున్న మీలో హృదయములో కలహాలు ఉంచుకోకూడదు. హృదయములో కలహాలు పెట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థనకి ప్రతిఫలం వస్తుందన్నారా? యేసుప్రభు వారే, మీరు పెదవులతో నన్ను ప్రార్థిస్తున్నారు కానీ మీ హృదయము దూరంగా ఉన్నదని ఎందుకని అన్నారు? హృదయములో కలహాలు ఉంచుకో. ఈ ఉదయకాలము ఏది నీ హృదయములో కలహములు మచ్చరపడుతున్నావో ఆ కలహములు మచ్చరములు విడిచిపెట్టి మృదువైన మాటలు కాదు, మెచ్చుకొని నచ్చిన ప్రార్థన కాదు, అందరికీ కనిపించేటువంటి భక్తి కన్నా నీ హృదయములో పరిశుద్ధమైనటువంటి ఆత్మచేత నింపుకొనటం మిన్న. కాబట్టి నీ హృదయములో కలహములు తీసివేసుకొని దేవుని వాక్యము చేత కట్టు. ఎందుకంటే సామెతల గ్రంథములు 2వ అధ్యాయములో 16వ వచనములో, మరియు అది జార స్త్రీ నుండి మృదువుగా మాట్లాడువారు మనం చూడొచ్చు. అయితే పరస్త్రీ నుండి నిన్ను రక్షించునా అని అంటున్నాడు. అక్కడ నువ్వు రక్షణ పొందుకోవాలి దేవుడి సన్నిధిలో. చారత్వం ఈరోజు లోకములో ఎంతోమంది యవనస్తులు పడిపోతున్నారు ఆ మాటల్లో, ఆ ఆలోచనలో. ఎందుకంటే జారత్వము కలిగినటువంటి మాటలు ఆ మనిషిని పతనములోకి తీసుకెళ్తున్నాయి. పైకి చాలా బాగా మాట్లాడుతుంటారు, సునాయసంగా మోసపోతుంటారు. ఈ మోసపోయే విషయంలో చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువు లేని వారు ఉంటారు. కారణం మృదువైన వెన్న వంటి మాటలు హృదయములో కలహాలు ఉంచుకొని మాట్లాడతాం. జాగ్రత్త. వాక్యము నిన్ను చాలా సందర్భాల్లో హెచ్చరిస్తుంటుంది. కొంతమందికి హెచ్చరికలు అసలు పనికిరావు, నునువైన మాటలే కావాలి. ఈరోజు నీ హృదయము కలహములతో నునువైన మాటల చేత నీవు బలహీనమైపోయావేమో. ప్రభు నీతో మాట్లాడుతున్నారు. యెషయా గ్రంథము 30వ అధ్యాయములో 10వ వచనం చూడండి. దర్శనము చూడవద్దని దర్శనము చూడువారితో చెప్పి వారి యుక్త వాక్యమును మాతో ప్రవచింపకూడదు, మృదువైన మాటలు మాతో పలకండి అని మాయ దర్శనమును కనబడి వాటికి అలవాటు పడిపోయారట. ఏమొద్దు అంటున్నారు? మీరు దర్శనము చూడొద్దు, యుక్త వాక్యము మాకొద్దు, ఈరోజు వాక్యాలు అవసరం లేదు, నునువైన మాటలు ఉంటాయి, భ్రమపరిచేటువంటి మాటలు. ఇక్కడ అంటున్న మాట మాయ మాటలకు, మాయ దర్శనములకును వారు ఆకర్షితులైపోయి ఉన్నారు. వాక్యమును, యుక్త వాక్యమును బట్టే నీ హృదయమును సరిచేసుకోవాలి. వాక్యములు వద్దు, దేవుడి హెచ్చరికలు వద్దు, దేవుని దర్శనములు వద్దు. ఆ రోజుల్లో వారు చెబుతున్నప్పుడు ఎన్నో నష్టములు వారి జీవితంలో చవి చూశారు. పిల్లరా, జీవవాక్యమును చేతపట్టి మీరు లోకములో జ్యోతులు వలె ఉండాలని దైవజనుడు పౌలు చెబుతున్నారు. మాయోపు మాటలు కాదు, యుక్తమైన దేవుని వాక్యమును మనం వినటం, దేవుడి మాటల్లో నీ హృదయమును నాటబడి ఉండాలి. కొరింథీయులకు రెండో పత్రికలో 10వ అధ్యాయం 1వ వచనంలో, మీ ఎదుట ఉన్నప్పుడు మీలో
ఇదిగో అనుకువ గలవాడనై ఉంటిని, ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యము గలవాడనై ఉంటిననియు పౌలును నేను క్రీస్తు యేసు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఎలాంటి వాడంట దైవజనుడు ఇక్కడ అంటున్న మాట, సాత్వికుడు యేసు ప్రభువారిని బట్టి, యేసుక్రీస్తును బట్టి సాత్వికుడును మృదువైన మాటలను బట్టి నేను మిమ్మల్ని బ్రతిములాడుకొనుచున్నాను. మీతో ఉన్నప్పుడే కాదు, మీతో లేనప్పుడే కాదు, దేవుని వాక్యమును బట్టి హెచ్చరిక చేస్తున్నాడు. ఆ వాక్యమునకు నువ్వు లోబడి ఉండాలి, ఆ వాక్యమునకు నువ్వు విధేయత కలిగి ఉండాలి, ఆ వాక్యమును బట్టి నువ్వు అనుసరించాలని వాక్యం చెప్తున్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యమును బట్టే మనస్సును, ప్రాణ, ఆత్మ, శరీరములు, ఎందుకంటే వాక్యము మూలుగుల్ని హృదయములో చొచ్చుకొని విభజించబడి ఆ వాక్యమును బట్టి మనం సరిచేయబడాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఒక మాట మనం చూద్దాం. 4వ అధ్యాయం 5వ వచనంలో, మీ సహనమును సకల జనులకు తెలియబడనియుండి ప్రభు సమీపముగా ఉన్నాడు. ఏం కలిగి ఉండాలంట? సహనం కలిగి. ఈరోజు సహనం కలిగిన వారు ఎంతమంది? ప్రార్థించుతున్నానని చెబుతూ, వాక్యం వింటున్నానని చెప్తూ, ప్రభుతో నడుస్తున్నానని చెప్తూ సహనముతో ముందుకెళ్ళేవారు ఎంతమంది? హృదయములో కలహములు, వాక్యమును బట్టి వ్యతిరేకతలు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా వాక్యమును బట్టి నువ్వు సహనముతో ప్రభు కొరకు నువ్వు వేచి ఉండు. తగిన సమయములో నీ పక్షముగా ప్రభు కార్యాలు చూస్తాడు. సామెతల గ్రంథములు 15వ అధ్యాయం 1వ వచనములో మనం చదివితే, మృదువైన మాటలు క్రోధమును చల్లార్చును, ఇదిగో నెప్పించే మాటలు కోపము రేపు. దేవుడు వాక్యము, దైవజనుడు ఇక్కడ మనకి తెలియచేస్తున్న పౌలు గారు చెప్పిన మాటల్ని ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను కూడా మనం ఇక్కడ గమనిస్తే, మృదువైన దేవుని మాటలు, ఆ మాటలను బట్టి ఇదిగో వారి యొక్క ప్రతి ఒక్క క్రోధము నుండి చల్లార్చు. కాబట్టి హృదయములో కలహములు పెట్టుకొని భక్తి చేస్తున్న వారి జీవితాలు ఎలా ఉంటాయి? దైవ వాక్యమును బట్టి హెచ్చరిక చేస్తూ, ఆ వాక్యమును బట్టి తన జీవితాన్ని సరిచేసుకున్న జీవితాలు ఎంత ఆశీర్వాదంగా ఉంటాయో ఇక్కడ మనము చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మూలవాక్యం చెప్తున్న మాట మృదువైన పైకి మాటలు చెప్పడం కాదు, వాక్యమును విని నీ హృదయము కలహముతో కాదు, ప్రభు యొక్క వాక్యము చేత నింపబడి పరిశుద్ధపరచబడిన వారుగా ఆ మాటలకు నువ్వు లోబడి ఉండు. ఆ మృదువైన దేవుని వాక్యమును బట్టి నీవు సహనము కలిగి ఉండు. తగిన సమయములో నిన్ను, నీ కుటుంబాన్ని హెచ్చించి ఆయన కృపలో నిన్ను స్థిరపరచును గాక. ప్రార్థించాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన అతి పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. ఇదిగోనైనా అయ్యా, మరి వాక్యము చదువుతున్న వారు ఉన్నారు, వింటున్న వారు ఉన్నారు. ఇదిగోనైనా ఎన్నో రోజుల నుంచి భక్తి చేస్తున్న వారు ఉన్నారు. హృదయాలలో కలహాలు ఉంచుకొని అయ్యా భక్తి చేస్తున్నారేమో అని మాతో ఈరోజు మాట్లాడి ఉన్నారు. ఎవరి హృదయములో ఏమున్నదో, హృదయ అంతర్భావాన్ని తెలిసిన దేవుడు నీవే. అన్ని విషయాల్లో తోడయుండి నీ కృపతో నింపి సహాయము చేసి మహింపరచుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.